న్యూస్ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విచారణను సిట్ ముమ్మరం చేసింది. సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీపై కోర్టుల షరతులతో విషయంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానిపై సిట్ ఎదురుచూస్తోంది. సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల విచారణపై కోర్టులు విధిస్తున్న షరతులు, మాయమైన సాక్ష్యాలు, అజ్ఞాతంలోకి వెళ్లిన కీలక సాక్షులతో ఈ కేసు దర్యాప్తు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు రిమాండ్ను విజయవాడ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసులో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఐ నాగరాజును పూర్తి స్థాయిలో విచారించేందుకు ఏపీ హైకోర్టు విధించిన కొన్ని షరతులను సడలించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విధించిన కఠిన నిబంధనల వల్ల క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్, కీలక సాక్ష్యాల సేకరణకు ఆటంకం కలుగుతుందని సిట్ తన పిటిషన్లో పేర్కొంది. ఇక సాయి కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ దాచారు, హార్డ్ డిస్కులను ఎలా ధ్వంసం చేశారు అనే విషయాలను రాబట్టాలంటే నిందితుడిపై పూర్తి స్థాయి విచారణ అవసరమని సిట్ భావిస్తోంది. తొలుత విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టు నాగరాజును కేవలం రాజమండ్రి జైలులోనే విచారించాలని షరతు విధించింది. దీనిపై సిట్ హైకోర్టును ఆశ్రయించగా నిందితుడి కస్టడీకి అనుమతిస్తూనే కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడిని కేవలం జైలుకే పరిమితం చేస్తే దర్యాప్తు ముందుకు సాగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులో విచారించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. విచారణ సమయంలో నిందితుడి ప్రాణానికి రక్షణ కల్పించేలా మొత్తం ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు షరతు విధించింది. ఈ షరతులపైనే సిట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి నిర్ణయం వెలువరించాక అప్పుడు నాగరాజు కస్టడీపై ముందుకు సాగాలని సిట్ అధికారులు నిర్ణయించారు. మరోవైపు ఈ కేసులో అజ్ఞాతంలో ఉన్న ఆర్ఎంపీని మరోసారి విచారించాలని సిట్ భావిస్తుంది. కస్టడీలో ఉన్న సమయంలో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో సాయి కృష్ణ స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి సాయి కృష్ణకు వైద్యం అందించినట్లు చెబుతున్న ఒక ఆర్ఎంపీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ఆయన అత్యంత కీలక సాక్షిగా మారారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో మరోసారి సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. 13 మంది పోలీస్ సిబ్బంది స్టేట్మెంట్ నమోదు చేసిన సిట్ అధికారులు మే 6 నుంచి 8వ తేదీల మధ్య జరిగిన ఘటనలపై ప్రశ్నలు సంధించారు. సీసీటీవీ వ్యవహారంపై హోంగార్డు ఫోన్ స్వాధీనం చేసుకున్న సిట్ అతన్ని ప్రశ్నించగా సీసీటీవీ నిర్వహణతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో కీలక సాక్ష్యాలు సేకరించేందుకు 4 బృందాలుగా విడిపోయి సిట్ విచారణ చేపట్టింది. సాయి కృష్ణ అరెస్టు నుంచి కస్టోడియల్ డెత్ వరకు ఏం జరిగిందనే దానిపై కొంత సమాచారం సేకరించిన సిట్ అధికారులు ఆ తర్వాత మృతదేహాన్ని ఎలా మాయం చేశారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై మాత్రం ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు షరతులు లేకుండా నాగరాజును కస్టడీకి ఇస్తే ఈ కేసులో పురోగతి ఉంటుందని సిట్ భావిస్తోంది.